హ్యాండిల్ టఫ్ క్వశ్చన్స్, కఠినమైన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి. నమస్కారం, పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 18వ రోజుకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ హ్యాండిల్ టఫ్ క్వశ్చన్స్, అంటే ఎదుటివారు కఠినమైన ప్రశ్నలు అడిగితే ఎలా హ్యాండిల్ చేయాలి. చాలామందికి స్టేజ్ మీద మాట్లాడతారు, బాగా మాట్లాడతారు, కానీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మొదలైతే టెన్షన్ పడిపోతారు. ఎందుకంటే ఏదైనా కష్టమైన ప్రశ్న అడిగితే ఏం చెప్పాలి అనే భయం వాళ్ళ లోపల ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, మంచి స్పీకర్ అంటే అన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పేవాడు కాదు, ప్రశాంతంగా స్పందించేవాడు. అయితే కఠినమైన ప్రశ్నలను ఎలా హ్యాండిల్ చేయాలి? మొదటిది, ప్రశ్న పూర్తిగా వినండి. ప్రశ్న పూర్తవకముందే సమాధానం చెప్పడానికి మాత్రం తొందరపడకండి. మొత్తం వినండి, అర్థం చేసుకోండి, ఆ తర్వాతే మాట్లాడండి. రెండవది, 2 సెకండ్లు ఆగండి. వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పాజ్ తీసుకోండి. ఆలోచించి చెప్పిన సమాధానం ఎప్పుడు బలంగా ఉంటుంది. మూడవది, తెలియకపోతే నిజాయితీగా చెప్పండి. ఈ విషయం గురించి పూర్తి సమాచారం నా దగ్గర లేదు, నేను చెక్ చేసి మీకు చెబుతాను అని చెప్పడంలో తప్పు లేదు. తెలియనిది తెలిసినట్టు చెప్పడం మీ నమ్మకాన్ని తగ్గిస్తుంది. నాలుగవది, కోపం తెచ్చుకోకండి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా ప్రశ్నలు అడుగుతారు. అలాంటి సమయంలో మీ సమాధానం కంటే మీ ప్రవర్తననే ఎక్కువ గుర్తుంటుంది. అందుకే చిరునవ్వుతో ప్రశాంతంగా, గౌరవంగా స్పందించండి. గుర్తుంచుకోండి, కఠినమైన ప్రశ్నలు మీ శత్రువులు కాదు, మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశాలు. ఈరోజు మీకు ఒక చిన్న ప్రశ్న లేదా చిన్న ఛాలెంజ్ అనుకోండి. మీ ఫ్రెండ్ని మీ టాపిక్పై 3 కష్టమైన ప్రశ్నలు అడగమని చెప్పండి. వాటికి ప్రశాంతంగా సమాధానం చెప్పి ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజుల్లో మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుందో మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 19లో మరో అద్భుతమైన పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రశ్నలకు భయపడకండి, ప్రశాంతంగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. హ్యాండిల్ టఫ్ క్వశ్చన్స్, అదే నిజమైన స్పీకర్కు ఉన్న శక్తి. మరి నేనైతే చెప్తున్నాను, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. బాయ్. సైనింగ్ ఆఫ్ మీ శ్రీనివాస్ పెరుమన్ల.